తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏలో సంగీతం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ హోదాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. వీరు కర్ణాటక సంగీతంలో గాత్రం మరియు వయోలిన్లో సుప్రసిద్ధులు. తొలి గురువు తండ్రి గారు శివరామకృష్ణ శర్మ గారు. మంగళపల్లి బాలమురకృష్ణ గారితో కలిసి భద్రాచల రామదాస కీర్తనలు 7 వాల్యూమ్స్ ఆల్బమ్గా తీసుకొచ్చారు. నాద వినోదిని సంస్థ ద్వారా 200లకు పైగా ప్రముఖ రచయితల లలిత గీతాలను రికార్డు చేశారు. వారికి లలిత సంగీతంలో పురస్కారాన్ని అందజేశాం. ఆ పురస్కారాన్ని నా గురువు గారు అయినటువంటి శ్రీ పాలకం విశ్వనాథన్ గారి పాద పద్మములకు సమర్పించుకుంటున్నాను. ఈ లలిత కళ తోరణం ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ నేను పాడాను, చేశాను. ఇది నేను 2005 నుంచి 10 వరకు లలిత సంగీతం టీచ్ చేశాను కూడా. సో ఎప్పుడు కూడా దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నట్టు ప్రతిరోజు వత్సరాది ప్రతి మనిషి ప్రేమాతిథి, ప్రతిరోజు వత్సరాది ప్రతి మనిషి ప్రేమాతిథి, వచ్చిన అతిథిని మాత్రం ఎచ్చటకి పోనీయకు, వచ్చిన అతిథిని మాత్రం ఎచ్చటకి పోనీయకు, నేటి నుండి ఏనాటికి వీటి తలుపు మూయకు, కోటి మంది వచ్చిన చోటున్నదిలోన. ఈ లలిత విశ్వవిద్యాలయం, ఈ తెలుగు విశ్వవిద్యాలయం ఎంతమందిని ఇలాగే హక్కును చేర్చుకోవాలని అందరికీ నమస్కారం చెప్తూ